హలో మామాస్, వెల్కమ్ టు మినీ బ్లాగ్. వచ్చేసా కంగారు పడకండి. మనకైతే మన గణేష్ షెడ్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది మామ. లేట్ అయ్యేలాగా ఉందని చెప్పి నేనైతే మా ఫ్యామిలీతో అవుటింగ్కి వచ్చిన. ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేసిన. ఫుడ్ అయితే చాలా బాగుంది మామ. ఇక నేను మా దోస్తలు కలిసి అట్లా వేడివేడిగా బయట అయితే ఒక చాయ్ వేసి అట్లా ముచ్చట్లు వేసుకుంటున్నాం. ఇక ఈలోపే మనకైతే మన షెడ్ ఇంకా స్టేజ్ అట్ ఏ టైం అయిపోయింది. ఇక అదే రోజు నైట్ మాకైతే టోచర్ ట్రక్ కూడా వచ్చేసింది. ఇక మా వాళ్ళు అయితే క్లీన్ చేస్తారు మామ. క్లీనింగ్ అయిపోయినాక మేమైతే స్టార్ట్ అయిపోయినాం అనమాట. నైట్ పూట మా గణేష్ని తేవడానికి దరిద్రమైంది అర్థం కాలేదు మామ. ఈ టోచర్ ట్రక్కి మళ్ళీ ఈ ట్రాక్టర్కి మధ్యలో ఉన్న అటాచ్డ్ జాయింట్ అయితే మొత్తం ఊడిపోయింది మామ. అది రిపేర్ చేసారు, గంట పట్టింది అనమాట. ఇక మేమైతే మిడ్ నైట్ 2:30 AM రీచ్ అయినాం గణేష్ షెడ్కి. వాడు గణేష్ ఫినిష్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ 8 o'clock ఇచ్చిండు. ఇక మా వాళ్ళైతే పూజ చేస్తారు మామ గణేష్కి. ఇక ఫైనల్లీ మన గణేష్ అయితే షెడ్లోకి వెళ్ళి బయటికి వచ్చేసింది మామ. ఎలా ఉందో చెప్పండి మామ, మీరే కామెంట్ చేయండి. ఇక మన గణేష్ అయితే 17 feet ఉంది కదా మామ, ఎవరు లేపలేరు కదా. ఇక అందుకని మనం అయితే క్రేన్ మామ హెల్ప్ తీసేసుకున్నాం. ఇక మనమైతే మన చేతులతో డిష్ తీసేసినాం మామ మన గణేష్కి. అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం మామ. ఇక మన గణేష్ అయితే ఫ్లైఓవర్ మీద చూడంగానే అసలు క్రేజీ ఉండే. అసలు దూరంకి వెళ్ళైతే చాలా మామూలుగా అనిపిస్తుంది మామ. సూపర్ ఉంది వినాయకుడు. ఇక అక్కడి నుంచి మనకైతే మన వినాయకుడు నైట్ టైం అయ్యేసరికి మా కాలనీ దగ్గరలో రీచ్ అయిపోయింది. ఇక మా వినాయకుడు అయితే మా కాలనీకి వచ్చేసింది మామ. ఇక 17 feet కదా, వైర్లను కట్ చేయించేసి ఒక ట్రస్కి లైటింగ్ వేయించి స్టార్ట్ చేసినాం అనమాట పనులు. ఇక మా వాళ్ళైతే కష్టపడి అందరూ కలిసి వినాయకుడిని లోపల తీసుకొచ్చి ఆ వైర్లన్నీ ఎత్తుకుంటా పనులు అయితే సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. ఇదైతే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ మా అమ్మ యూత్ది. తప్పకుండా మీరందరూ ఫాలో అయిపోండి, సపోర్ట్ చేయండి. ఇక అదంతా అయ్యేసరిగా ఏదో మిడ్ నైట్ అయింది మామ. ఇక నేనైతే నాకు కూడ్ లేదు, ఏం లేదు. ఇక నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను మామ. ఉంటా మరి. బాయ్ మామాస్.